శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం, కలియుగ అవతారం. వెంకటేశ్వర అవతారం వెనుక ఉన్న కథ. శ్రీ మహావిష్ణువు కలియుగంలో భూలోకానికి అవతరించగా ఆయన పేరు వెంకటేశ్వరుడు లేదా శ్రీనివాసుడు. ఋషులు మరియు దేవతల ప్రార్థనలకు స్పందనగా ఆయన తిరుమల శ్రేష్ఠ ఆదివాసానికి వచ్చినట్లు పురాణాలు చెబుతాయి. కలియుగంలో ధర్మాన్ని కాపాడటానికి మరియు భక్తుల్ని మోక్షానికి నడిపించటానికి ఆయన అవతరించారు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు, వెంకటేశ్వరుడు వాటి నుండి భిన్నంగా ప్రత్యేక అవతారం. 1. మత్స్య అవతారం, చేప రూపం. 2. కూర్మ అవతారం, తేతి రూపం. 3. వరాహ అవతారం, ఎద్దు రూపం. 4. నరసింహ అవతారం, మనిషి, సింహం రూపం. 5. వామన అవతారం, బ్రాహ్మణ బాలుడు. 6. పరశురామ అవతారం, కొడవలి ధరించిన యోధుడు. 7. శ్రీరామ అవతారం, అయోధ్య రాముడు. 8. శ్రీకృష్ణ అవతారం, గోపాలుడు, గీతాచార్యుడు. 9. బలరాముడు లేదా బుద్ధుడు, సంప్రదాయాన్ని బట్టి మారుతుంది. 10. కల్కి అవతారం, భవిష్యత్తులో రానున్న అవతారం. వెంకటేశ్వర స్వామి, విశిష్ట అవతారంగా. శ్రీ వెంకటేశ్వరుడు అనేవారు కలియుగ ప్రత్యేక అవతారం అని భావించబడతారు. ఆయన తిరుమలలో స్వయంభూ రూపంగా నివసిస్తూ భక్తులను కాపాడుతూ ఉంటారు. పద్మావతి అమ్మవారు లక్ష్మీదేవి అవతారంగా ఆయన అనుబంధంగా ఉంటారు. వెంకటేశ్వర స్వామి భక్తిని ఆధారంగా మోక్షాన్ని ప్రసాదించే దైవంగా ప్రసిద్ధి చెందారు. వెంకటేశ్వర స్వామి అవతారంలోని చిహ్నాలు. తిలకం, నామం, విష్ణుమూర్తి యొక్క దివ్యత్వానికి గుర్తు. శంఖం మరియు చక్రం, శుభ్రత, చెడును నాశనం చేసే శక్తి. కిరీటం, క్రౌన్, విశ్వ పాలనకు గుర్తు. భక్తిని ఆశ్రయించాలనే సందేశం.